హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సౌత్ ఇండియన్ బ్యాంక్లో ఖాళీగా ఉన్న క్లర్క్ అనే పీఓ పోస్ట్ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ఇక ఎగ్జామ్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఒక సౌత్ ఇండియన్ బ్యాంకే కాకుండా రీసెంట్గా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో ఖాళీగా ఉన్న పీఓ పోస్ట్ భర్తీ చేయడం కోసం కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆసక్తి ఉంటే ఈ వీడియో కూడా చెక్ చేయండి. దీనికి ఏపీ, తెలంగాణ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ క్లర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ southindianbank.com. ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్. మినిమం 60% మార్క్స్తో మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది ఆర్ట్స్ అవ్వచ్చు, సైన్స్, కామర్స్ లేదా ఇంజనీరింగ్ సంబంధించిన డిగ్రీ కానీ ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్. మ్యాక్స్ ఏజ్ వచ్చి 26. ఇక్కడ మీకు 2 డేట్స్ ఇచ్చారనమాట. ఇవి చెక్ చేసుకోండి మీకు ఏజ్ సరిపోతుందో లేదా అని చెప్పి. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంది. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ చెందిన వారు ఉంటే 5 years పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఆ రెస్పెక్టివ్ స్టేట్ సంబంధించిన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అప్లై చేసే అభ్యర్థి, ఆ పర్టికులర్ స్టేట్లో వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ కలిగి ఉండాలి. లేదంటే ఒక 5 years పాటు కంటిన్యూస్గా అక్కడ నివసిస్తూ ఉండాలి. అది మెయిన్ ఒక రిక్వైర్మెంట్. అది దాంతోపాటుగా ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్, అంటే మనకు తెలుగు వస్తుంది. తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇది అదర్ రిక్వైర్మెంట్. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆన్లైన్ ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్. బ్యాంకింగ్ నోటిఫికేషన్ ఎవరిని ఇంతకుముందు రాసుంటే వాళ్ళకి బేసిక్ ఐడియా ఉంటుంది. సేమ్ అదే సిలబస్ ఎక్కడ కూడా డిఫరెంట్గా అయితే ఏమీ లేదు. మీరు ఐబీపీఎస్ తీసుకున్న, రూరల్ బ్యాంక్ తీసుకున్నా, లేదంటే ఎస్బీఐ కానీ, నాబార్డ్, ప్రతి ఒక్క బ్యాంక్ నోటిఫికేషన్కి ఎటువంటి సిలబస్ అడుగుతారో ఇక్కడ కూడా సేమ్ అదే సిలబస్ ఇది. రీజనింగ్, కంప్యూటర్ యాప్ట్యూడ్, జనరల్ ఎకానమీ, తర్వాత బ్యాంకింగ్ అవేర్నెస్. అంటే ఎకానమీ సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, బ్యాంకింగ్ సంబంధించిన అవేర్నెస్ కూడా ఉంటుంది. 3 కలిపి ఒక సెక్షన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ప్రతి సెక్షన్ నుంచి 40 questions 50 marks. అంటే ఓవరాల్గా 160 questions వస్తాయి, 200 marks, 140 minutes అనేది టైం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో మీరు 1/4 మార్క్ అనేది కట్ చేస్తారు రాంగ్ పెడితే. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ. ఇవే కాకుండా కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, ఇక్కడ కూడా మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. తర్వాత తెలంగాణ సంబంధించి చూస్తే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో సెంటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రొబేషనరీ పీరియడ్. ముందుగా మీకు 6 months పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. అందులో మీరు ఎలాగైతే వర్క్ చేస్తున్నారో వాటిని బేస్ చేసుకుని మీకు కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు బాండ్ పీరియడ్ కూడా ఉంటుంది 3 years పాటు. నెక్స్ట్ పే స్కేల్. 17,000 నుంచి మీకు పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేయాలి? ఐబీపీఎస్ సంబంధించి ఆన్లైన్ వెబ్ పోర్టల్ ఏమైతే ఉంటుందో అందులోనే దీనికి కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్. మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తే యూజర్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. తర్వాత మీరు ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, ఎగ్జామ్ సిటీ సెలెక్ట్ చేసుకోవడం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇతర ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. ఫైనల్గా ఫీజు పే చేస్తారు. అక్కడితో అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఒక సైజ్ ఇచ్చారు, డిక్లరేషన్ ఏ రాయాలి, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీటిని మీరు ఒక పేపర్ మీద రాసి ఎవరైతే అప్లై చేస్తున్నారో అతను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫీజు. జనరల్ కేటగిరీ వారికి 800 rupees, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 200 rupees ఫీజు అయితే నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ప్రాసెస్ కూడా ఉంది. ఫీజు అనేది త్రూ ఆన్లైన్ ద్వారా పే చేయాలి. నెక్స్ట్ గైడ్లైన్స్. మీకు పేజ్ నెంబర్ 5లో ఫోటోగ్రాఫ్, తర్వాత సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా సైజ్ ఇచ్చారు. వీటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఇవి కూడా చూసుకోండి మీరు. నెక్స్ట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన పోర్టల్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. పక్కన ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కింద మీకు ఏంటంటే రిఫరెన్స్ డాక్యుమెంట్స్, అంటే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక దానికి సంబంధించిన పూర్తి సొల్యూషన్ ఈ యొక్క డాక్యుమెంట్స్ ఇస్తారనమాట. అవన్నీ ఒకసారి చూసుకున్నప్పుడు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ముందుగా ఇది క్లిక్ చేయండి, న్యూ రిజిస్ట్రేషన్. బేసిక్ మీ నేమ్ ఇస్తారు, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ సేవ్ అంటారు. యూజర్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. డీటెయిల్స్ అంటే మీ యొక్క కమ్యూనిటీ కానీ, తర్వాత మీ ఎగ్జామ్ సిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత మీ యొక్క
ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, కొన్ని డిక్లరేషన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోవాలి. ఫైనల్ అప్లోడ్స్ అంటే మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కానీ తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేస్తారు. మొత్తం ప్రివ్యూ చేసుకుంటారు, అన్నీ కూడా నెక్స్ట్ పేమెంట్ చేస్తారు. ఇక్కడితో మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ప్రజెంట్ క్లర్క్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే. పీఓకి ఎక్స్పీరియన్స్ అవసరం, సో అందుకే మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. డిస్క్రిప్షన్లో మీకు నేను నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లై లింక్ 2 ఇచ్చాను. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటికి అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ సౌత్ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన క్లర్క్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.